అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము కాకినాడలో ఉన్న మా పెద్ద ఆడపడుచు గారి ఇంటికొచ్చామండి. ఆల్రెడీ హైమ, మనోదిన ఇద్దరు వచ్చి ఉన్నారనమాట మార్నింగే. బుజ్జొదినకిను, ప్రేమకి వీలవ్వలేదు. రేపొస్తారనమాట అండి వాళ్ళు. మా వదిన వాళ్ళింటో మొక్కలు ఫుల్ ఉండేయండి ఇదివరకు. వీళ్ళు ఎక్కువ అబ్రాడ్లో ఉంటారనమాట వదిన వాళ్ళు. పిల్లలిద్దరూ అక్కడే ఉండటంతో అక్కడికి వెళ్ళినప్పుడు మొక్కలన్నీ పోతున్నాయి అని మొత్తం అంతా ఇట్లా సిమెంట్ చేశారు. కొన్ని మొక్కలు అయితే పెంచుతుందన్నమాట. తులసి మొక్కలు ఎక్కువ ఉంటాయండి. తులసి దళాలతో మాల వేస్తుంది. ప్రతి శనివారం కంపల్సరీ వేస్తుంది అనమాట వదిన. మందారాలు అవి బాగా పోస్తాయి. వీళ్ళకి చక్కగా ఇట్లా వచ్చి మొక్కల పని అంతా చేసేస్తారు. మీరు నెలకు ఒకసారా 2 సార్లు వస్తారా బాబు? మట్టి అంతా కూడా తెస్తారా? మట్టి మందులు అవి మీరే తెస్తారా? మట్టి 100 రూపాయల మీరే తెచ్చేస్తారు. అన్నీ కలిపి ఉంటాయా అందులో? ఓ వెరీ గుడ్. కావాల్సినవి అన్ని మందులు కావాలంటే మందులు అన్నీ వాళ్ళే తెచ్చేసుకుని వేస్తారంట. తులసి కోట కూడా బాగుంటుంది వదిన వాళ్ళది. నుయ్యి కూడా ఉంటుంది వదిన వాళ్ళ ఇంట్లో. అందుకని పైన అలా మెష్ చేసేసి ఉంటుంది. బావి కూడా ఉంటుంది. అందులోనే మోటార్ కూడా ఉంటుంది అన్నమాట. వదిన కత్తిపేట ఎంత ఉందో అప్పుడు తేనా అత్తయ్య గారు చేయించేవాళ్ళు. మా అత్తగారు చేయించి పంపించేవాళ్ళు. ఏయో కార్లు ఇయ్యో దేనియో మడ్డిగారులు అంటారు కదా, అవి చేయించి అయ్యే కార్లకే మా మడ్డిగారు అంటారు కదా. అయ్యే మడ్డగారులు కాదు, ప్లేట్లని బస్సుకు వస్తాయి. అవి ఇరిగిపోతే నేను అక్కడి నుంచి కాకినాడ తెచ్చి అవును మీ పిన్ని గారు వాళ్ళు కత్తిపేటలో ఇలాంటి కత్తిపేట ఉండేది మా ఇంట్లో. మరి పోయింది అది. ఇప్పుడు నేను చిన్న కత్తిపేట వాడుతున్నా. డోర్ వేయలేదు అని అన్నాడు నానాజీ. కారు డోరు అటుది వేయలేదు అని అన్నాడు. ఇదిగోండి మా ఆడపడుచు గారి ఇంటికి. ఈ ఆడపడుచు గారి ఇల్లు కాదు, ఈ ఆడపడుచు గారు ఫ్రమ్ వైజాగ్. మేడం తెలుసు, అందరం వచ్చామండి ఇక్కడికి. పెద్ద ఆడపడుచు గారి ఇల్లు అన్నమాట. మా మరిది గారు, కాకినాడ మరిది గారు అందరు వచ్చారు. నానాజీ ఉన్నప్పుడు తీసుకోవాల్సింది, నానాజీ వెళ్ళిపోయాడు. బాగుంటుంది వీళ్ళ ఇంటి దగ్గర. పెద్ద పెద్ద చెట్లును సైలెంట్గా ఉంటుంది అంత. ఇంటి లోపల వీడియోస్ పెట్టట్లేదని వేరేగా అనుకోకండి. పెద్దదిన అన్నయ్య గారు వాళ్ళు అంత కంఫర్టబుల్గా ఉండరు అనమాట. అందుకనే వీడియోస్ అవాయిడ్ చేస్తాము. ఫొటోస్ పెడతాండి అందరం ఉన్నది. మా అన్నయ్య గారికి మేమందరం వస్తే ఎంత పరమానందమోనండి. అసలు ఓ పట్టాన వెళ్ళనివ్వరు. వచ్చేంతవరకు కూడా ఎక్కడున్నారు వస్తున్నారా అని చెప్పి. మనోదిన హైమోదిన వైజాగ్ నుంచి వచ్చారు కదా, వాళ్ళు వచ్చేసరికి అప్పటికే కారు వేసుకుని బస్టాండ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారట అన్నయ్య గారు. ఇక అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చారు. బుజ్జోదిన రాలేదండి, వాళ్ళ వీలు అవ్వలేదన్నమాట తనకి. మేము వచ్చేసరికి వదిన వంటలు అన్నీ చేయించేసింది విజయోదిన. మేము వస్తున్నామని మా అందరికీ నచ్చే కూరలన్నీ ఉదయమే వెళ్ళి తెచ్చారంటండి. మార్కెట్కి వెళ్ళి పోర్టో యార్డో ఎక్కడికో వెళ్ళి తెచ్చారంటండి. సొరలు, మా వారికి ఇష్టమని పీతలు, ప్రేమకి ఇష్టమని సొరలు, నాకు ఇష్టమని రొయ్యలు, తర్వాత చికెను, మటను, కోడిగుడ్లు, ఎండు చేపలు, ఇంకా ఒక్కటేంటండి ఎన్వీలో ఉన్న అన్ని వెరైటీస్ తెచ్చారండి. మేము దారిలోనే ఉన్నాము. ఫోన్లు అనమాట, ఏం వండించమంటావు, ఈ కూరలు తెచ్చాను ఏం వండించమంటావు అని. అన్ని వెరైటీస్ వండినా అన్నీ ఒకేసారి ఆరాయించుకునే అంత లేదమ్మా, వద్దులేనని చెప్పి మేము ఫోన్లో చెప్పామన్నమాట. మా వారికి ఇష్టమని సొరకూరను, పీతల పులుసు, కోడిగుడ్లు కూర ఇవి వండించింది అనమాట అండి.
వదినకి వంట చేసే ఆవిడ చాలా బాగా ఎనివి కూరలు అన్నీ వండుతుంది అనమాట అండి. గారెలు వేశారు. గారెలు కూడా చాలా మెత్తగా మంచిగా క్రిస్పీగా ఉన్నాయి, పైనంతా మెత్తగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి. ఈరోజు కొంచెం ఫుడ్ ఎక్కువైందనే చెప్పాలండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫుడ్ తింటాం, ముఖ్యంగా ఆశ్రమం నుంచి వచ్చిన తర్వాత కొంచెం డైట్లో ఉన్నట్టుగానే ఉన్నాము. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఓ మొత్తం ఎక్కువ తింటున్నామండి. ఈవేళ వదిన వాళ్ళ ఇంట్లో మాత్రం కబుర్లు ఆడుకుంటూ అందరము ఓ మొత్తం ఎక్కువే తినేసామండి. అన్నయ్య గారు అయితే పళ్ళ, ఫలాల, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంటి నిండా నింపేశారు. నిమిషానికి వదిన అయ్యో ఒకటి ఇస్తానే ఉన్నది. ఇక తిన్న తరగటానికి అన్నట్టు సాయంత్రం ఇంకా వాకింగ్ చేస్తూ ఉన్నాం అనమాట అండి అందరమును. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి? శ్రీధర్ గారు ఆమ్లెట్ వేసుకుంటున్నారు. అయిమా ఇక్కడి నుంచి వీడియో కాల్లో చెప్తుంది. మినపట్టు అట్టు మీద ఆవాలైనా అని అడుగుతున్నారు. అట్టు మీద జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేయండి. వస్తుంది, అదే అయిపోయి వస్తుంది, ఏమవ్వదు, వచ్చేస్తుంది. ఉల్లిపాయలు వేయండి దాని మీద. కోసుకున్నారా? రత్నం కోసిందా? కొంచెం నూనె చుట్టూ కొంచెం వేసేసి ఆ మూత ఉంటుంది కదా మన అరమార్ల మూత, నల్ల ఇది ఉండి ఆ మూత నెమ్మదిగా దాని మీద పెట్టేసి సిమ్లో పెట్టేయండి. అదే అయిపోతుంది. బాగుందమ్మా. అట్టేయటం నేర్పిస్తుంది శ్రీధర్ గారు. సెల్ఫ్ లో కన్సర్ స్టాండ్ లో నల్లది ఇది ఉంటుంది కదా, ఇలాగా గోలించింది. ఆగండి. మా చెల్లి లేకపోతే ఎలా ఉంటుందో తెలిసిందా ఇప్పుడు? ఎప్పుడు మీ చెల్లి చేసింది? మీ చెల్లి ఉండాలా? మీ చెల్లి పెద్ద గొప్ప బాగా తెలిసిందా? ఇంకా మాడాలి. ఇక పాపం శ్రీధర్ గారిని దెబ్బలాడేసేస్తున్నారు. ఛాన్స్ దొరికిందని చూడండి. మీ చెల్లేటి ఏం చేసింది? కాదండి, ఛాన్స్ దొరికిందని వీళ్ళు చూడండి. వాళ్ళ అన్నయ్యో పక్క అక్కో పక్క అయిమాకి కూర్చుని మిమ్మల్ని ఏడిపించేస్తున్నారు చూడండి. మా చెల్లి తెలిసిందా? మా చెల్లి తెలిసిందా మీకు? ఇప్పుడో తెలిసిందిలే అమ్మా. ఇప్పుడేంటి ఫోన్లో చెప్పాలా ఏంటి? అదే అండి, అందుకనే కదా ఇల్లంతా అప్పచెప్పి నెత్తి మీద పెట్టుకున్నాం కదమ్మా అయిమని. ఏమండి శ్రీధర్ గారు మా హోమ్ మినిస్టర్, మరి తనే కదా హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చామా లేదా అయిమాకి? పిండంట గారు అట్ట అయ్యిందా అమ్మా అయిమా? మళ్ళీ చెయ్యాలా? అట్టు మీద ఆవాలేనా అని అడుగుతున్నారు వదిన. బ్యాగులు చూడు రెండిటిలో. అదే ఆ గుర్తు ఎర్ర జాకెట్ వేసి కలిసిపోతాయని నేను లైట్ కలర్ది తెచ్చుకున్నాను. కాదు అవి అందరికి ఒకటే కలర్ అన్నట్టు 3 ఉంటే 3 ఆర్డర్ పెట్టాను. ఇగో ఈవిడేమో ఇంత నుంచి నైటీ వేసుకొని వేసేసుకో, ఏముందిలే నైటీ. కొత్త నైటీలు కాస్ట్లీ కొనుక్కున్నావు కదా. మళ్ళీ మా మణమ్మ ఫ్రాక్ నైటీలు కూడా కొనుక్కున్నదండి. ఎందుకైనా మంచిదని ఫ్రాక్ నైటీలు కొనుక్కుందంట. అయ్యా ఏం కాదు, మోడల్గా వేసుకోమని అన్నాం కదమ్మా మొన్న. ఇప్పుడు రెడీ అయ్యామన్నమాట. మా డ్రైవర్ గారు ఆనంద్ గారు, మీ అన్నయ్య నా భర్త, డ్రైవర్ గారు, ఆనంద నిలయం ఓనర్ గారు, ఫ్రెండ్స్ అందరికి ఆను గారు, ఆయన దేవుడు గారు
అక్కడ స్వీట్ షాప్ దగ్గర చిన్న చిన్న వాళ్ళు బళ్ళోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ నిజంగానే దేవుడు. మరి అలా సాల్వెంట్ ఏం పని అన్నా సరే రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతారు. అలాగా ఇప్పుడు ప్రస్తుతం ఫోటోగ్రాఫర్. అదే కాపాడు. అవును వదిన. మనిషి సాయం ఎలా వస్తే చెప్పు. ఉన్నామా ముగ్గురం? అయితే ఫోటో కూడా తీసేయండి. ఇక నన్ను ఏడిపించేస్తున్నారు ఇద్దరు. చూడండి రంబల్లాగా ఇలాగ తయారైపోయారు. అంత బాగుంది. బ్యాగ్ ఏది అమ్మ? కొంచెం బెటర్ అమ్మ. సంజం ఉంటే ఏడిపించేసేది నిన్ను. బట్టి పోజు మార్చేస్తాను. ఫోటోకి మరి అంతే, ఫోటోకి నవ్వుతూ నిలబడాలి. నిలబడండి. ఆ డోర్ వేసేయి. బాగుంది. ఇదిగోండి అందరం మండమ్మ, ఐమాలు, నేను, మా వారు నలుగురము అత్తయ్య గారి ఇంటికి బయలుదేరాం. ఇది ఇదే సర్పవరం జంక్షన్ అంటారండి. ఇది సర్పవరం జంక్షన్ అండి. అటు నుంచి వెళ్తే భావనారాయణ స్వామి గుడి ఉంటుంది, భలే ఉంటుంది. ఒకసారి వెళ్ళాం కూడా, వీడియో కూడా పెట్టాను. చాలా బాగుంటుంది. ఏది? ఇది వెంకటేశ్వర స్వామి గుడి. ఇటమ్మా ఈ ఆపోజిట్ రోడ్లో అటువైపు చాలా పాత గుడి, చాలా బాగుంటుంది. గుడి భలే ఉన్నది. ఈ గుడి చాలా బాగుంటుంది అండి. వదినా చూసావా నువ్వు? నిమిషం మా అన్నయ్యనే తెలుస్తున్నావా? ఏడుకొండలవాడ వెంకటరమణ అని గోవిందా వెంకటరమణ కదా కొండ అన్నయ్య గారి పేరు, అందుకని అంటున్నాను. చూసావా వెంకటరమణ స్వామిని పిలుస్తున్నావు. స్వీట్ షాప్ అంటే ఎక్కడ? మెంటల్ స్టోర్ కాదమ్మా, అది మెటల్ స్టోర్. స్వీట్ షాప్ కోసం నేను వెతుకుతా. చూడండి మెంటల్ స్టోర్ అంట. మెంటల్ స్టోర్ కాదమ్మా అది, మెటల్ స్టోర్. ఇంగ్లీష్ ని తెలుగులో రాశారు అక్కడండి. ఏముంది, మే పక్కన 0 పెట్టిమ్మా వదిన, అంతే, ఇంకేం చేయలేదు. ఇగో సేమ్ మా వారు నేను వస్తా. షాప్ పేర్లన్నీ ఎట్లా చదువుకున్నాము. ఆనంద్ సాయి, అదే ఇగో ఆనంద్ సాయి అంట. మా చిన్నత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదని చెప్పాను కదండి. అంటే ఏజ్డ్ అండి ఆవిడ, 85 years. ఇదిగోండి మా చిన్న మామయ్య గారి ఇల్లు అనమాట. అంటే మా మామయ్య గారి బ్రదర్ అనమాట అండి. వాళ్ళ ఇంటికి వచ్చాము. దీనికి సంబంధించిన వీడియో అంతాను నేను మరొకటి అప్లోడ్ చేస్తానండి. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.